మేమిద్దరం సంసారం చేస్తున్నాం, మేమిద్దరం సింగిల్గా ఉన్నాం కాబట్టి మింగిల్ అయిపోతున్నా, నేను సింగిల్గా ఉన్నా కాబట్టి ఎక్కడైనా మింగిల్ కావచ్చు. ఈ వాడు మాట్లాడే మాటలు అమ్మాయిలకు చాలా దరిద్రమైనటువంటి వ్యతిరేకంగా మాట్లాడుతూ వాడు ఫైట్ చేస్తున్నాడు అంటున్నాడు. ఫైట్ లేదు, అతని అమ్మాయిలు కప్పుకున్నారు అనుకో, అతని కామ ఈ పర్వర్షన్ అనేది అతనికి తీరదు అన్నట్టు. అమ్మాయిలు నిండు కప్పుకుంటే అతని యొక్క కామ వాంఛలు అట్లీస్ట్ చూపులతోటైనా అతను రేప్ చేయగలిగేటువంటి నెరవేరే అన్నట్టు. అందుకని అతనికి బాధ అవుతుంది. అతను ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ వీడియో అన్నా చూడండి, ఏ అమ్మాయి ఇతనితోటి తిరగడానికి రాదు ఫ్రీగా. సో ఆ డేటింగ్ యాప్ల మీద ఇతను చేస్తున్నది వ్యభిచారం. నేను అతన్ని చాలా సార్లు అన్నా మగ వ్యభిచారి. ఆయన సజ్జనార్ గారితో అంటాడు, వండుకున్నానికి ఒకటే కూర అంట, అడుక్కున్నానికి 60 కూరలు అంట. అవును, ఆయనతో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ కూడా అదే భాష మాట్లాడాడు. అంటే అర్థమైంది, సమాజంలో అందరినీ వండుకోవద్దని చెప్తుండా. బట్ ఒక్కసారి నేను కాలర్స్ కూడా అపీల్ చేస్తాను, మీరు ఎవరైనా లైవ్ లో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నేను ఇందాక ట్వీట్ చేస్తానని చెప్పాను, మీకు ట్వీట్ కనిపిస్తోంది. సో రిక్వెస్టింగ్ immediate action against YouTuber Nan Vaishna for wild abuse on women, derogatory remarks on Sita Devi and Draupadi, calling India daridram. So ee maadriga meer NCW ni, National Commission for Women ni, Minister of External Affairs ni, Passport Authority ni and State Women Commission ni meer mention cheyandi, tag cheyandi. If at all possible ee rakanga meer tag cheste vaalla దృష్టికి వెళ్తదేమో. కంప్లైంట్స్ అవుతూ ఉన్నాయి, చాలా చోట్ల కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ ఇంతవరకు కేసు నమోదైనట్టుగా అరెస్ట్ చేస్తామని ఎక్కడ కూడా పోలీసులు చెప్పిన దాఖలాలు లేవు. సో ఈ మాదిరిగా మీరు కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అన్సబ్స్క్రైబ్ నాన్ వేసిన, బాయ్కాట్ నాన్ వేసిన కాదు, వాడి శృతి మించిపోతోంది పద్ధతి. కాబట్టి అరెస్ట్ నాన్ వేసిన, హ్యాష్ట్యాగ్ అరెస్ట్ నాన్ వేసిన, ఇది ట్రెండ్ చేయండి. సో రాజ్బుడ గారు ప్లీజ్ కంటిన్యూ. అదే బ్రదర్, అతని యొక్క సంస్కారం అనేది లేదు. మనిషికి ఎక్కడో చోట, మనిషికి ఎంత దుర్మార్గుడైనా కానీ ఎక్కడో చోట కొంచెం ఎథిక్స్, మోరల్స్, పద్ధతి ఉంటుంది. అతనికి ఎట్లన్నా కాంట్రవర్సీ కావాలి, వ్యూస్ రావాలి, డబ్బులు రావాలి, ఎట్ ద సేమ్ టైం అది వ్యూస్ రావాలంటే దేర్ ఆర్ సో మెనీ గుడ్ వేస్, మంచి పద్ధతులు ఉన్నాయి. కానీ అతను ఎంచుకున్న మార్గము తప్పుంది, అతని సంస్కారం తప్పుంది. అతను మీరు ఏ వీడియోనో చూడండి, అమ్మాయి లేకుండా ఉండడు. సో అంటే అతనికి అంత అది, మరి వాళ్ళు నిజంగా ఇతని మీద ప్రేమతోటి వస్తారా? నో వే. డబ్బులు ఇచ్చి అట్లా చేస్తున్నాడు. మరి అతను వచ్చేసి మనకి నీతులు చెప్తా అంటే కరెక్ట్ కాదు. సో అలాంటి వ్యక్తులని మనం ఇక్కడ ఇండియాని దరిద్రం అంటున్నాడు. ఇండియాలో ఉన్నంత దరిద్రం ఎక్కడ లేదన్నట్టుగా ఇండియాని దరిద్రం అని కోట్ చేస్తున్నాడు. మీరు ఒక భారతీయుడే, విదేశాల్లో ఉన్నప్పటికీ ఇండియా అంటే థాయిలాండ్ తో పోరుస్తున్నాడు. థాయిలాండ్ ఇండియా కంటే చాలా గొప్పది. థాయిలాండ్ సంస్కృతి చూడండి, ఇండియాని చూసి ఇండియా నేర్చుకొని థాయిలాండ్ సంస్కృతిని చూసి అంటున్నాడు. అంటే దేశ విదేశాల్లో తిరిగి వీడికి మతి భ్రమించిందా ఏం అర్థం కావాలనే కానీ సొంత దేశాన్ని ఇంత దరిద్రంగా పోల్చడం, ఇంత హీనాతిహీనంగా మాట్లాడడం ఎలా చూడాలి? మీరు ఒక వేరే దేశాలు ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ సొంత దేశాన్ని రకంగా తిట్టడం ఎలా చూడాలి? అదే బ్రదర్, అట్లా అంటే అతను చూసిన వెస్టర్న్ వరల్డ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేబీ అక్కడ ఏమంటారు, క్రైమ్ రేట్ కానీ అవన్నీ రిలేటివ్లీ తక్కువ ఉండొచ్చు భారతదేశం కంటే. కానీ వాళ్ళ పరిస్థితిలో ఉండడానికి కారణాలు ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినరు, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ రిసోర్స్ ఏంటి, మనము ఒక 70 ఏళ్లలో ఏ స్థాయికి వచ్చినా ఇవన్నీ కన్సిడర్ చేయాలి కదా. ప్లస్ అవి డెమోక్రాటిక్ కంట్రీసా కాదా, చైనా ఏది అగ్రెసివ్ గా చేసింది, అభివృద్ధి జరిగింది. వీళ్ళందరూ అభివృద్ధి కాకముందే మన దేశము ప్రపంచంలో ఉండేటువంటి ఆల్మోస్ట్ మోర్ దాన్ 25% సంపద మన దేశంలో ఉంటే కుళ్ళు కొట్టి వచ్చి అన్ని ఎత్తుకుపోయి బిచ్చగాళ్ళని చేస్తే మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసుకోవడానికి 1947 నుంచి ఈ రోజుకి ఇంత ఏది ఇప్పుడు అమెరికాతో పోలిస్తే మన దేశం యొక్క భూభాగము 3 రెట్లు తక్కువ, జనాభా 4 రెట్లు ఎక్కువ. అయినా సరే మనము ప్రపంచంలో అనేక దేశాలతో కంపీట్ గా అయ్యే విధంగా కష్టపడుతున్నాం. సో ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే ఇప్పటికీ నేటికి అట్లీస్ట్ ఒక 30-40% మినిమం జనాభాకి ఎడ్యుకేషన్ లేదు నేటికి. కాబట్టి హౌ కెన్ యూ కంపేర్ ఐ టు ఐ? చేయలేం కదా. కాబట్టి ప్రతి దేశం, మరి నువ్వు చెప్పే ఆ దేశాల్లో కూడా నేరాలు జరగట్లేదా? మరి అక్కడ నేరాలు జరగకపోతే అక్కడ పోలీస్ శాఖను ఎత్తేద్దాం. కాబట్టి ప్రతి దేశంలో, ప్రతి కులంలో, ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకరు తప్పు చేస్తే ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక దేశాన్నో మొత్తం ఏకదాటిన కట్టడం అది చాలా నేరం, తప్పు కాదు, నేరం. ఓకే,
ఇప్పుడు ఇదే అన్వేష్ లోపల అన్ని మంచి లక్షణాలు, ఒకవేళ అతను మంచోడే అనుకుందాం, వ్యక్తిగతంగా అనుకుందాం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ చర్చ కోసం. ఆ ప్రస్తావన వద్దు, వాడు మంచోడిగా ఎవరు ట్రీట్ చేయట్లేదు ఇప్పుడు. అతను అంటలేను, ఇప్పుడు ఎవరైనా ప్రతి మనిషి లోపల ఒక 10 మంచి లక్షణాలు ఉంటే 2 అవలక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నా 2 అవలక్షణాలను పట్టుకొని వాడు మొత్తానికి చెడ్డోడు అనలేము కదా. అంటే నేను ఏమంటున్నా అంటే భారతదేశంలో ఏదో కొద్ది మంది జరగవచ్చు, అన్ఎడ్యుకేటెడ్ మతోన్మాదులు సంబడి చేసి ఉంటారు రేపు. అలా జరిగినా కూడా ఒక నీతిమంతుడో లేకపోతే ఒక అధికారో లేకుంటే ఒక బార్డర్ లో దేశాన్ని రక్షించేవాడు వచ్చి అంటే ఏం పర్వాలేదు. వీడే దరిద్రం, వీడు వేసే వేషాలని దరిద్ర వేషాలు. వీడు వచ్చి నేను చాలా శుద్ధ పూసను, నా అంతటి గొప్పవాడు లేడు, నేను మహిళలను కాపాడడం కోసం వచ్చిన, నా అంతటి నీతిమంతులైనట్టుగా మాట్లాడితే ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారు? అది కూడా ఆ మహిళలను కూడా తిడుతూనే. అట్లా కాదు, ఫ్రీడమ్ అంటే నాకు అర్థం కాదు. స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి, క్రమశిక్షణకి డిఫరెన్స్ అనేది, ఇప్పుడు బట్టలు ఎక్కడ ఎప్పుడు ఎట్లా వేసుకోవాలనో అట్లా వేసుకుంటే ఎవరేమన్నారు. ఒక బీచ్ కి వెళ్ళి ఆ బీచ్ కి తగ్గట్టుగా వాళ్ళు బికినీలో, స్విమ్ సూట్ లో ఏం వేసుకున్నా ఎవరేమన్నారు సమాజంలో. ఎందుకంటే అది ఆ పర్టికులర్ సమాజం, ఇండియా సమాజం చెప్తున్నా. ఒక యూరోప్ పోతే వేరే లెక్కలు ఉన్నాయి. వెన్ యూఆర్ ఇన్ ఏ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అంటారు. అంటే ఆ స్థలం తగ్గట్టుగా అక్కడి మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా మనం ప్రవర్తించాల్సి వస్తుంది. సో ఇప్పుడు బీచ్ కి వెళ్ళినప్పుడు ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలనో దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంది, రాజ్యాంగంలో రాయబడ్డది. అదే ఇస్లాం కంట్రీకి వెళ్తే వేరే రూల్స్ ఉన్నాయి. మనం వాటిని గౌరవించాలి. నీ బెడ్రూమ్ లో, నీ ప్రైవేట్ ప్లేస్ లో ఏం చేసుకున్నా అది మాకు సంబంధం లేదు. పబ్లిక్ ప్లేస్ కి వస్తే డ్రెస్ కోడ్ పాటించాలి, సింపుల్. గతంలో ఒక వీడియో ఉంది వీడిది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, అమ్మాయిల బట్టల గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని అందరినీ క్వశ్చన్ చేస్తూ అందరినీ తిడుతూ ఉన్నాడు. రీసెంట్గా అంటే ఆ వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది. వీడు ఏమంటాడంటే అమ్మాయిలు ఇలా వేసుకుంటారు, బికినీ షో చేస్తారు, స్క్రీన్ షో చేస్తారు, అలాంటప్పుడు ఒక ఆటగాడిగా నాకు ఫీలింగ్స్ వస్తాయి, నేను ఆట ఆడతాను అని మాట్లాడుతాను. వాడు వెంగిలి వేషాలు, వాడి పిచ్చి చేష్టలు. అంటే అలాంటి వాడు, అలా మీరు అంటున్నట్టుగా బేబీ వాడు అమ్మాయిలని, భారతీయ స్త్రీలు గౌరవంగా మర్యాద పొందుతూ ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక మాతలాగా దాదాపుగా పూజించే వాళ్ళు ఎవడో ఒకరు కొంతమంది వెధవలు చేయడం మూలంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ దాదాపుగా అందరు గౌరవించే వాళ్ళే, అందరినీ గౌరవిస్తున్నాం అందరం కూడా. సో కానీ వీడు ఆటగాడిని అలా చూసినప్పుడు ఆట ఆడతాను నేను అని అంటున్నాడు. అంటే వీడు అలా వేసుకోమని ప్రొవోకేట్ చేస్తున్నట్టుగానే ఉన్నది. అలా వేసుకుంటే నేను చూస్తాను, మీరు అలా వేసుకోవడానికి ప్రొవోకేట్ చేస్తున్నట్టుగానే ఉన్నది. వేసుకోవడం కాదు బ్రదర్, అది ఆస్ట్రేలియాకి ఎక్కడికి పోయిండు. సో కావాలని ఇతను ఎక్కడిక్కడ బీచ్ కో ఎక్కడికి పోతాడు కదా, వీడియోలు ఎడ పెడతాడు, వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ మీద పెట్టే చూపెడతాడు. మీరు అబ్జర్వ్ చేయండి అతని వీడియోలు. ఆమె ఎవరో వాళ్ళ డెన్మార్క్ ఎడ పోయిండు, గ్రీన్లాండ్ కి పోతే అంటే ఆర్టిక్. సో ఆ అమ్మాయి ఆ యొక్క ఎవరో ఈ ఆటగాడు అంటాడు కదా, పొద్దుగాలు వేస్తే చౌక ఆటగాడు అంటాడు కదా. సో ఆ అమ్మాయిని ఫ్రెండ్ వాళ్ళకి ఎందుకు వస్తారు కొలాబరేషన్, ఇతని ద్వారా ఇతనికి వస్తే వాళ్ళకి వ్యూస్ వస్తాయని, ఎందుకంటే ఇండియాలో జనాభా ఎక్కువ ఉందని. సో వాళ్ళని స్విమ్ సూట్ వేసుకుంటే ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్స్ మీద వీడియోలు పెడతాడు. అంటే ఆవిడ ఆ లొకేషన్ కంటే కూడా ఈ అమ్మాయిల మీదనే ఈవెన్ పర్వర్షన్ ఉంది. అది వాని యొక్క లోపం అన్నట్టు. అన్నం తినకపోతే మనం సామాన్యులు బతకలేమో, అతను ఏది ఈ నైట్ గా ఎవ్రీ డే కావాలి అతనికి, ఈ బలహీనత ఉంది. అది కూడా వెరైటీ కావాలన్నట్టు. అందుకని దరిద్ర నిజంగా వాడి గురించి మాట్లాడుకోవడం మనకే ఇబ్బందిగా ఉంది. అంటుంటే చూసే వ్యూవర్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు. చాలా చాలా దరిద్రంగా వాడి పదాలను, వాడి భాషల్ని. సో ఇప్పుడు మీరంతా కూడా అంటే డెఫినెట్ గా మీరు భారతదేశాన్ని గౌరవిస్తూ ఉన్నారు, అక్కడ మీ వృత్తిపరంగా లేకపోతే అక్కడ మీరు సెటిల్ అయినప్పటికీ భారతదేశాన్ని ఇంకా గౌరవిస్తూ ఉన్నారు. ఏంటి వాడు చెప్తున్నట్టుగా విదేశాల్లో భారతదేశాన్ని ఇంత వాడు మాట్లాడుతున్న భాష లేకుంటే భారతదేశం ఇలా అయిపోయింది, భారతదేశం అలా అయిపోయింది చెప్తున్నట్టుగా అక్కడ వాళ్ళందరూ అదే భావనలో ఉన్నారు. వీడు ఇంకా ఎటువంటి ప్రచారం చేస్తున్నాడు అక్కడ, డెఫినెట్ గా వాడిని ఫాలో అయ్యేవాడు తెలుస్తుంది కాబట్టి. రైట్, మాట్లాడండి రాజు గారు. అదే బ్రదర్, నేనేమంటున్నా అంటే